హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందనేసి వీడియో అయితే చూపిస్తున్నాను. చూసేయండి. ఎలా చేయాలనేది అయితే చూసిన తర్వాత ఎవరైనా మీకు కూడా చేయాలి అనిపిస్తే తప్పకుండా చేయండి. కానీ మనం ఏది అనుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందన్నమాట. అంటే పెళ్ళి కోసం కానీ, పిల్లల చదువు కోసం కానీ, ఇంకా ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులున్నా, భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులున్నా కూడా మనం ఒకటి అనుకొని ఈ కోరిక నెరవేరాలి అనేసి అనుకొని పూజ చేసి అయితే మన పూజ కంప్లీట్ అయ్యే లోపే అయితే కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. సో నేను చెయ్యలేదు, కాకపోతే చేసిన వాళ్ళైతే ఉన్నారనమాట. నాకు తెలిసిన వాళ్ళు నాకు అప్పుడే చెప్పిర్రు చెయ్యమని, కానీ నేను చెయ్యలేదు. సో ఇప్పుడు ఎందుకో సడన్గా అయితే చేయాలనిపించింది అనమాట. నేనైతే ఇక్కడ వచ్చేసి ముడుపు కట్టి చేస్తున్నాను. ముడుపు లేకుండా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది కలశం పెట్టి కూడా చేస్తారు. నేనైతే కలశం అయితే పెట్టట్లే అనమాట. ఉత్తి ముడుపు కట్టే పూజ అయితే చేస్తున్నాను. సో వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం చేసి మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఒక ప్లేస్లో మంచిగా నీట్గా ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని తుడిచేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక పీట వేసుకొని పీటకు కూడా మంచిగా పసుపు రాసేసి పీట పైన కూడా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ బియ్యం పిండితో కూడా ముగ్గు వేసుకోవచ్చు, లేదంటే ముగ్గు పిండితో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముగ్గు పిండితో ముగ్గులు అయితే మంచిగా పెట్టేసి పసుపు కుంకుమ కూడా వేస్తున్నాను అనమాట పీట పైన. తర్వాత వచ్చేసి కొత్తది వైట్ టవల్ అయితే తీసుకోవాలి. వైట్ కానీ ఎల్లో కలర్ కానీ క్లాత్ టవల్ అయినా పర్లేదు, బ్లౌజ్ పీస్ అయినా పర్లేదు. ఇవైతే తీసుకొని ఇట్లయితే నీట్గా వేసేసుకోవాలి పీట పైన. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నీట్గా వేసుకొని తర్వాత వచ్చేసి కొన్ని బియ్యం అయితే తీసుకోవాలి పీట పైన వేయటానికి అనమాట. కొన్ని బియ్యం నేనైతే 5 పిడికిలు వేసినాను. చాలామంది కేజీ కూడా అట్లా కూడా వేస్తారు. నేనైతే కొన్ని వేసినాను. సో 5 పిడికిల బియ్యం వేసి అయితే నిండుగా అయితే పరుచుకోవాలన్నమాట. పీట నిండా పరుచుకోవాలి బియ్యాన్ని. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే అనుకోవాలి బియ్యాన్ని అయితే. కానీ తప్పకుండా అయితే మనం అనుకున్నది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంకా ఈ కోరిక నెరవేరదు, ఇంతే ఇంకా నేను ఏం చేయలేను అనే పరిస్థితిలో ఎవరన్నా ఉంటే ఒకసారి తప్పకుండా చేసి అయితే చూడండి. తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఏది మంచి అనేది అయితే అది జరుగుతుంది. కొంతమందికి ఎంబడే జరుగుతుంది, అంటే 7 శనివారాలు పూర్తి అయ్యే లోపే కొంతమందికి నెరవేరుతుంది, కొంతమందికి ఏమో లేట్ అవుతుంది అనమాట. సో చూసుకొని అయితే చేసుకోండి పూజ. అంటే టైం వీలుని బట్టి పూజ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాను. బియ్యం పోసి నేర్పిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి పక్కనే లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసి చిన్న వినాయకుడు బొమ్మ కూడా పెట్టుకున్నాను. అంటే మీరు పసుపుతో కూడా వినాయకుడిని చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు అనమాట. వెంకటేశ్వర స్వామి ఫోటోలోనే లక్ష్మీదేవి ఉందనుకోండి, పక్కన లక్ష్మీదేవి ఫోటో అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ చిన్న ఫోటో ఉంది, ఆ ఫోటోలో లక్ష్మీదేవి లేదు కాబట్టి నేనైతే లక్ష్మీదేవిని పక్కన పెట్టుకున్నాను అనమాట. కానీ లక్ష్మీదేవి అయితే కంపల్సరీ ఉండాలి. ఫోటోలో అయినా పర్లేదు, పక్కన ఉన్నా కూడా పర్లేదు, కానీ లక్ష్మీదేవి లేకుండా అయితే పూజ అయితే చెయ్యకూడదు అనమాట. సో వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టం కదా, అందుకోసమని తులసి మాల అయితే కంపల్సరీగా వేయాలి. నేనైతే ఇక్కడ వేసేసిన అనమాట. తర్వాత వచ్చేసి పువ్వులతో అయితే అలంకరిస్తున్నాను. సో మనం ఎంత నిండుగా అలంకరిస్తే అంత మంచిది. ఎన్ని రకాల పువ్వులు దొరికితే అన్ని రకాల పువ్వులతో అయితే దేవుణ్ణి అలంకరించండి. అంటే కొనుక్కు రావాలి అనేసి లేదు, ఇంటి దగ్గర మనకి దొరుకుతూ ఉంటాయి కదా, చెట్లు ఉంటే అట్లా కోసుకొని కూడా పూజ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ కష్టమైతే ఏముండదు, చాలా ఈజీగా మనకు ఇంట్లో ఉన్న వాటితోనే మనం పూజ చేసుకోవచ్చు. ఇదే కావాలి, ఇదే విధంగా చేయాలి అని అయితే ఏం లేదనమాట. ఇప్పుడు నేను చేసిన విధంగానే చేయాలని రూల్ అయితే ఏం లేదు. మీకు ఎంత వీలుంటే అంతలోనే పూజ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేనైతే ఇక్కడ ముడుపు కట్టి చేస్తున్నాను అని చెప్పాను కదా. ముడుపు కోసం అయితే ఒక వైట్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ వైట్ క్లాత్ తీసుకొని గంధం వాటర్లో అయితే మొత్తం అయితే ముంచి ఆరబెట్టుకున్నాను అనమాట. అంటే ఎక్కడ కూడా వైట్ లేకుండా గంధంలో అయితే అద్దేసేయాలి క్లాత్ని అయితే. తర్వాత మంచిగా నిండా అద్దిన తర్వాత ఒక సైడ్కి అయితే ఆరబెట్టుకోవాలి. అంటే మనం తొక్కకుండా నడవకుండా ఉన్న ప్లేస్లో అయితే ఆరబెట్టుకోవాలి క్లాత్ని. తర్వాత వచ్చేసి ఇక్కడ గంధంతో అయితే నామం అయితే రాస్తున్నా అనమాట. గంధంతో రాసిన తర్వాత మధ్యలో వచ్చేసి కుంకుమ బొట్టు కూడా పెట్టాలి, ఇట్లా నామం అనేది.
సో ఇదైతే తప్పకుండా చెయ్యాలి. ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి వేసే ఐటమ్స్ చూడండి. అంటే మనకి ఎంతలో ఉంటే అంత 11 రూపాయలు వేసి కూడా మనం ముడుపు కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇట్లా నామం రాసిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అంటే చిటికెడు, తర్వాత వచ్చేసి గంధం, కొన్ని అక్షింతలు, తర్వాత ఇలాచీలు 7 ఖర్జూరాలు అయితే వేస్తున్నాను అనమాట. ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, లోపల ఇత్తనాలు తీయకుండా 7 ఖర్జూరాలు అయితే వేసినాను. సో ఈ విధంగా అయితే 7 ఖర్జూరాలు వేసినాను. తర్వాత వచ్చేసి నేనైతే డబ్బులు పెడుతున్నాను. 121 అయితే డబ్బులు పెట్టినా అనమాట. మీరు మీ ఇష్టం, మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు. 11 రూపాయలు కూడా పెట్టవచ్చు, 21 కూడా పెట్టవచ్చు అనమాట. తర్వాత ఏమో ఇక్కడ నేను ఈ విధంగా చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే ముడి వేసేసుకోవాలి. ముడుపులోకి మనము ఒక 2-3 తులసి ఆకులు వేసుకున్నా కూడా చాలా మంచిదనమాట. తులసి ఆకులు, జవ్వాది పౌడర్ ఉంటే వేసుకొని కట్టేసుకోవచ్చు. కంపల్సరీ వేయాలని ఏం లేదు, మనకి దొరికితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా అయితే ముడిలు వేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం ఒకసారి కట్టినామంటే మళ్ళీ విప్పకూడదు. 7 శనివారాలు అయిపోయే వరకు ఈ ముడుపు అట్లాగే ఉంచుకొని పూజ చేయాలి. తర్వాత ఏం చేయాలి అని అంటే మనకి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, లేదంటే మనం తిరుపతికి వెళ్తే తిరుపతి కానీ తీసుకెళ్ళి ఉండిలో వేసేస్తే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా నేను నామం అయితే రాసుకున్నాను పైన కూడా. ఇప్పుడు వచ్చేసి అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లయితే నామం అయితే రాసేసినాను. మళ్ళీ ఇందాక లోపల రాసిన విధంగానే బయట కూడా రాస్తున్నాను అనమాట. 2 దీపం కుందులు అయితే రెడీగా పెట్టుకున్నాను. అంటే పిండి దీపాలు వెలిగిస్తాము. పిండి దీపాలు కాకుండా మన దగ్గర ఇంట్లో ఉంటే ఇట్లా 2 దీపాలు అయితే పెట్టుకోవచ్చు. ఇత్తడివి అని కాకుండా మనకి మట్టి దీపాలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. స్టీల్వి అయితే వాడకూడదు అనమాట. ఇత్తడివి కానీ, మట్టివి కానీ, రాగివి కానీ వాడచ్చు. తర్వాత వచ్చేసి ఒక చెంబులో అయితే వాటర్ కూడా పెట్టుకున్నాను. ఇట్లా మనం పెట్టుకున్న అన్ని ఐటమ్స్కి అయితే పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టేసుకోవాలి. బొట్టు లేకుండా అయితే పూజ చేయకూడదంట. దేనికి కూడా అన్నింటికి బొట్లు పెట్టేసుకొని అయితే ఉంచేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడైతే పిండి దీపాలు అయితే చేసుకొని పెట్టేస్తున్నాను అనమాట. సో చాలామంది 2 పిండి దీపాలు పెడతారు, 5 పిండి దీపాలు కూడా పెడతారు. కాకపోతే నేనైతే ఇక్కడ 7 అయితే పెడుతున్నాను. 7 పిండి దీపాలు. పిండి దీపాలు ఎలా చేయాలి అనేసి అంటే బియ్యం పిండితో అయితే చేయాలి ఫ్రెండ్స్. బియ్యం పిండి, తర్వాత వచ్చేసి కొద్దిగా నెయ్యి, కొద్దిగా బెల్లం, ఆవు పాలు వేసి అయితే పిండిని తడుపుకోవాలి. పిండిని తడుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే దీపాలు అయితే చేసుకోవాలన్నమాట. పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పిండి దీపాలు పెడితే చాలా మంచిదన్నమాట. మీరు ఇలా వ్రతం చేయకపోయినా మనకి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే శనివారం ఒక 2 పిండి దీపాలు వెలిగించినా చాలా మంచిది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి తప్పకుండా. చాలా మంచిది అనమాట. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం అనుకున్నది అయితే చాలా తొందరగా నెరవేరుతుంది అనమాట. నేను చాలామంది చూసిన 2వ వారం 3వ వారమే అయితే రిజల్ట్ అయితే కనిపించింది అని చెప్పారు. సో నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ చేసిన, చూద్దాం మరి ముందు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏమనుకున్నది, ఏం జరిగింది అంటే. మొత్తం పూజ కంప్లీట్ అయ్యే వరకు అయితే చెప్పకూడదు. 7 వారాలు అయిపోయిన తర్వాతనే చెప్తాను ఏం కోరుకున్నాను, నెరవేరిందా లేదా అనేసి అయితే వెయిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను దీపం కుందుల్లోకి అయితే ఆయిల్ పోసుకున్నాను, నువ్వుల నూనె. ఇక్కడ మనం పిండి దీపాలు పెట్టుకున్నాం కదా, పిండి దీపాల్లోకి అయితే ఆవు నెయ్యి ఉండాలి కంపల్సరీ. సో ఒక్కొక్క దీపంలో 7 వత్తులు అనేది వెయ్యాలన్నమాట. 7 వత్తులని ఒక దగ్గర కలిపి ఒక్క వత్తిలాగా చేసి వీటిలలో వేయాలి పిండి దీపాలలో. పిండి దీపాలు చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా పగిలినట్టు కానీ ఇట్లా విరిగిపోయినట్టు కానీ రాకూడదు. ఇట్లా నీట్గా సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట. ఎవరికైనా చేయడానికి రాకపోతే కామెంట్ చేయండి ఎలా చేయాలనేసి అయితే నేను చెప్తాను. సో ఇక్కడ కూడా నేను ఫస్ట్ పిండి దీపాలకి గోవిందనామాలు అయితే పెట్టుకున్నాను అన్నింటికి. తర్వాత వచ్చేసి పైన 2-3 గంధం కుంకుమతో అయితే బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే బొట్లు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా పెట్టినాను. కానీ ఒకసారి మనం స్టార్ట్ చేసినామంటే 7 వారాల వరకు అయితే అసలు ఆపకూడదు అనమాట. అంటే లేడీస్కి ప్రాబ్లం ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు అదొక వీక్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుండి కంప్లీట్ చేయాలి. కాకపోతే 7 వీక్స్ మొత్తం అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఒకసారి చేసి మధ్యలో అయితే అస్సలు ఆపకూడదు. తర్వాత వచ్చేసి వడ్డీ కాసుల వాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి 7 వారాలు అయిపోయిన తర్వాత ఒక వారం అయితే ఎక్స్ట్రా చేయాలన్నమాట. అంటే 8వ వారం కూడా చేయాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఆవు నెయ్యి వేసుకుంటున్నాను దీపంతలోకి, అంటే పిండి దీపాల్లోకి.
చూస్తున్నారు కదా, ఇట్లయితే వేసుకుంటున్నాను. పిండి దీపాల్లోకి నెయ్యి వేసుకుంటున్నాను. పిండి దీపాల్లోకి కంపల్సరీ అయితే నెయ్యే వాడాలి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వాడకూడదు. ఒకవేళ కొంచెం అయినా సరే కానీ నెయ్యి వేసిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఇట్లా 7 వత్తులని ఒక్క వత్తిగా చేసి ఇట్లయితే వేసిన అనమాట. అంటే 7 వత్తులని ఒక దగ్గరనే కలిపేసి ఒక్కొక్క దీపంతలలో వేయాలన్నమాట. 7 వత్తులు అనేది కంపల్సరీ. ఎవరైనా 2 దీపాలే చేసి 2 వెలిగించుకుంటున్నాము అనేసి అనుకుంటే ఒక దీపంలో 4 వత్తులు, ఒక దీపంలో 3 వత్తులు వేసి వెలిగించుకోవచ్చు అనమాట. లేదు 7 సపరేట్గా చేసినట్టయితే ఇట్లా 7 దీపాలలో 7 వత్తులు అయితే వేయాలన్నమాట కంపల్సరీ. సో ఇక్కడ మనకి పూజలో మెయిన్గా కావాల్సింది అదే అనమాట, పిండి దీపాలు. ఒక్క దీపంలో 7 వత్తులు అయితే కంపల్సరీ వెయ్యాలి. అదేవిధంగా మీరు పళ్ళు ఏమైనా నైవేద్యంగా పెట్టాలి అని అనుకుంటే 7 వచ్చేలాగా అయితే చూసుకోండి. అంటే మనం అరటిపళ్ళు పెట్టినా కూడా 7 పండ్లు ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా చాలామంది నల్ల ద్రాక్ష పెడతారు. నల్ల ద్రాక్ష పెట్టినా కూడా చాలా మంచిదన్నమాట. సో అవి పెట్టినా కూడా 7 కౌంట్ చేసి అయితే పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా తాంబూలం కూడా కంపల్సరీ. 2 అరటిపళ్ళు, ఒక తమలపాకు, 2 తమలపాకులు, ఒక వక్క పెట్టి తాంబూలం ఇస్తాం కదా, తాంబూలం కూడా కంపల్సరీ అనమాట. సో ఈ విధంగా అయితే నేను పిండి దీపాలు అయితే వెలిగించేసుకున్నాను. నార్మల్ దీపాలు కూడా వెలిగించేసుకున్నాను. సో మనం పొద్దున పూజ చేసుకుంటే సాయంత్రం పూజ అనేది కంపల్సరీ అనమాట. మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. కాకపోతే పిండి దీపాలని వెలిగించకూడదు. నార్మల్గా దీపం తెల్లలో ఆయిల్ వేసి దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత మనం అన్నీ తీసేసుకోవచ్చు అనమాట నైటే. సో ఇక్కడ నైవేద్యానికి వచ్చేసరికి నేనైతే పానకం, చలివిడి, అదేవిధంగా స్వీట్ గోధుమ రవ్వతో స్వీట్ అయితే చేసి పెట్టినా అనమాట. ఒకవేళ మీరు 7 రకాల నైవేద్యాలు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. మీ ఓపికను బట్టి అయితే నైవేద్యం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొట్టిన కొబ్బరికాయ అయితే మనం తినేయాలి. ఒకవేళ కంపల్సరీ అయితే ఫాస్టింగ్ అయితే ఉండాలన్నమాట, ఉపవాసం ఉండాలి. అంటే నైట్ తినొచ్చు, ఒక్క పూటనే తినాలి, మధ్యాహ్నం ఏం తినకూడదు. ఒకవేళ ఏమి ఉండలేము అనుకుంటే పళ్ళు తిని ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ కొట్టిన కొబ్బరికాయ వేస్ట్ చేయకుండా తినడం కానీ ఎవరికన్నా పంచడం కానీ అట్లా చెయ్యాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పానకం, స్వీటు, అదేవిధంగా చలివిడి అయితే చేసిన అనమాట. ఈ విధంగా అయితే అన్నీ చేసి పెట్టుకున్నాను. దీపాలన్నీ వెలిగించిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే కంపల్సరీ చదువుకోవాలి ఫ్రెండ్స్. బాయ్ మరి.